చదువు ఒక్కటే కాదు, ఏదన్నా ఒక పని చెప్పినా కూడా, ఏదన్నా నేర్పిద్దామన్నా కూడా డైవర్షన్స్ వచ్చేస్తున్నాయి. ఒక దగ్గర కుదురుగా ఎవ్వరూ కూర్చోవట్లేదు. అసలు పిల్లలు అలా సన్మార్గంలో ఉండాలంటే మొదలుగా తల్లిదండ్రులు క్రమశిక్షణగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క పరిస్థితి నుంచి వాళ్ళు సన్మార్గంలోకి రావాలి అంటే ఒక దక్షిణామూర్తి స్తోత్రం. ఈ ఓం నమ శివాయ అనేటువంటిది ఎందుకయ్యా అంటే ఈ జగత్తుకు అన్నిటికీ కూడా ఈశ్వరుడే గురువు. జ్ఞానం వల్ల వచ్చేది ఏమిటయ్యా అంటే విచక్షణ ఉంటేనే మనిషి జ్ఞానంతో మెసులుకోగలుగుతాడు. విచక్షణ అంటే ఏమిటి? ఏది మంచి ఏది చెడు. ఆ విచక్షణ రావాలి అంటే అందరూ కూడా తమ యొక్క పిల్లలందరికీ కూడా చక్కగా రోజు ఉదయాన్నే ప్రాతకాలమే లేచి ఈ యొక్క పంచాక్షరి జపాన్ని చేయించడం వల్ల వాళ్ళకి జ్ఞానం కలిగి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది కూడా తెలుసుకొని మంచి అభివృద్ధిలోకి ఉంటారండి. స్థిమితంగా కూర్చోవట్లేదు అంటున్నాము, కూర్చోబెట్టి ఎలా నేర్పించాలి ఈ స్తోత్రాలు? రోజు కూడా నిత్యంలో పెట్టుకుంటే ఒక వారం రోజులు చేసేపటికి వాళ్ళలో మార్పు వస్తుంది. ఆ మార్పు వాళ్ళని కూర్చోబెడుతుంది. నమస్కారం. 3TV నెట్వర్క్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకి సాధారణంగా ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, అలాగే గాలిపటాలు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి కదా. అలాగే మరి సంక్రాంతి విశిష్టత ఏంటి, శాస్త్రీయంగా ఏం చెబుతోంది మన శాస్త్రం అనేది మనలో చాలామందికి తెలియదు కదండి. సో వీటి విశిష్టత గురించి, సంక్రాంతి పండుగ విశిష్టత గురించి తెలియజేయడానికి వాళ్ళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్మార్త యాజ్ఞిక పురోహితులు బ్రహ్మశ్రీ మల్లికార్జున శర్మ గారు. వారిని అడిగి సంక్రాంతి విశిష్టత ఏంటి, దాని వెనకాలన్న కథ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మరస్మై శ్రీ గురవే నమః. సభాయే నమః. 3TV నెట్వర్క్ సభ్యులందరికీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క సంక్రాంతి వైశిష్ట్యం ఏమిటయ్యా అంటే జనరల్గా మీరు అన్నట్టుగా గాలిపటాలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, ముగ్గులు ఇత్యాదులు అన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ సంక్రాంతికి విశేషం ఏమిటయ్యా అంటే అసలు మామూలుగా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు. దాన్ని సంక్రమణము అంటాము. తద్వారా మనకి సంక్రాంతి అనేటువంటి పండుగ కలుగుతుంది. అయితే సూర్యుడు ధనుర్రాశి నుంచి మకరంలోకి ప్రవేశం చేస్తాడు. దానికి మకర సంక్రాంతి అనేటువంటి నామధేయం కలిగింది. ఈ మకర సంక్రాంతిలోకి వచ్చేటప్పుడు దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సహజంగా అందరూ కూడా చాలా విశేషంగా చేయవలసినవి ఏమిటయ్యా అంటే నదీ స్నానాలు, లేదా పెద్దలను ఉద్దేశించి ఏదైనా తర్పణలు, లేదా వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు, ఏదైనా కానీ భగవత్ ప్రీతిగా, విష్ణు ప్రీతిగా ఏదైనా కానీ ఖచ్చితంగా అందరూ చేసుకోవచ్చును, చేయవలసిందే. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఉత్తరాయణంలో విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనకి దక్షిణాయనం కంటే కూడా ఉత్తరాయణం చాలా ప్రాశస్త్యం అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఉత్తరాయణంలో మొదలు పెడదాంలే అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కాబట్టి అందువల్ల ఉత్తరాయణం చాలా వైశిష్ట్యత ఉన్నది. అంటే మనం ఉత్తరాయణంలో కూడా ఉపనయనాది క్రతువులు కూడా ఇప్పుడే స్టార్ట్ చేయాలి అంటారు. అవునండి. ఎందుకంటే దక్షిణాయనంలో ఉపనయనాలకు ముహూర్తం ఉండవు వాస్తవానికి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ యొక్క ఉపనయన సంస్కారాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఉత్తరాయణంలో ఉపనయన సంస్కారం చేయవలసిందిగా అని చెప్పేసి మనకి సంస్కారం చెప్పబడ్డది. వసంతయజ్ఞం ప్రతిష్టాప్య, మామూలుగా కూడా అందులో వైశాఖ మాసము అనేటువంటి చాలా విశేషం ఉపనయన క్రతువులు చేయడానికి. వసంతయజ్ఞం ప్రతిష్టాప్య అని చెప్పేసి మనకి ఉపనయన సంకల్పంలో కూడా ఉంటుందన్నమాట. బాగుంది గురువుగారు. అయితే సంక్రాంతి పండుగని పురస్కరించి మనకి పిల్లలకి చాలామందికి ఏంటి, పిల్లలందరికీ స్కూల్ హాలిడేస్ ఇచ్చేస్తారు. హాలిడేస్ అనగానే మనకి ఆటలే గుర్తొస్తాయి. గుర్తు రావాలి కూడా, హాలిడేస్ ఇచ్చేదే ఆడుకోవడానికి, ఎంతసేపు చదువులు బట్టి తిరుగుతూ ఉంటే కాదు కదా అనేసి. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఈ మధ్య ఏమనుకుంటున్నారంటే ఎంతసేపు ఆటల్లోనే డైవర్షన్స్ ఎక్కువైపోతున్నాయి పిల్లలకి. చదువు ఒక్కటే కాదు, ఏదన్నా ఒక పని చెప్పినా కూడా, ఏదన్నా నేర్పిద్దామన్నా కూడా డైవర్షన్స్ వచ్చేస్తున్నాయి. ఒక దగ్గర కుదురుగా ఎవ్వరూ కూర్చోవట్లేదు. దీనికి ఏమిటి పరిస్థితి? ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏది దోహదపడుతుంది అని అడుగుతున్నారు. సహజంగా ఇప్పుడున్నటువంటి పిల్లల్లో అందరూ కూడా చాలామంది తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయం ఏమిటయ్యా అంటే
మా పిల్లలు ఎంత చదివినా గుర్తుండటం లేదు, లేదా సరిగా ఉండట్లేదు, వాళ్ళు స్థిమితంగా కూర్చోవట్లేదు అని చెప్పేసి అని అందరూ కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క పరిస్థితి నుంచి వాళ్ళు సన్మార్గంలోకి రావాలి అంటే ఒక దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటి స్తోత్రం ఉందన్నమాట. ఆ స్తోత్రాన్ని చక్కగా పిల్లల చేత చేయించడం. అసలు పిల్లలు అలా సన్మార్గంలో ఉండాలంటే మొదలుగా తల్లిదండ్రులు క్రమశిక్షణగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు క్రమశిక్షణతో ఉంటూ పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టాలి. అయితే ఎంత ఉన్నప్పటికీ కొంత ఈ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా పిల్లల్లో కొంచెం భిన్నమైనటువంటి ఆలోచనలు, ముభావంగా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది. తద్వారా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలగడం చేత జ్ఞానం కలుగుతుంది. చాలామందికి అందరూ అనుకుంటారు జ్ఞానం అంటే ఏమిటి, వృద్ధాప్యం వచ్చాక వస్తుందా జ్ఞానం? వృద్ధాప్యం వచ్చాక అన్నీ అనుభవించాక వచ్చేది అజ్ఞానం. జ్ఞానం అనేటువంటిది చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉండవలసినటువంటి లక్షణం అది. ఈ జ్ఞానం రావడానికి ఏమి చేయాలి అని మనం తెలుసుకుందాం. ఈ జ్ఞానం రావడానికి మొదలుగా కూడా మొదటి నుంచి కూడా మనకి అక్షరాభ్యాసం రోజున తండ్రి మన చేత ఓ నమ శివాయ సిద్ధన్నమః అని చెప్పేసి రాయిస్తారు. ఇది ఈ ఓం నమ శివాయ అనేటువంటిది ఎందుకయ్యా అంటే ఈ జగత్తుకు అన్నిటికీ కూడా ఈశ్వరుడే గురువు అని అర్థం. అందుకని ఓ నమ శివాయ గురవే నమః సిద్ధన్నమః అని చెప్పేసి రాస్తూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఈ యొక్క పంచాక్షరి జపం పిల్లల చేత చేయించడం ద్వారా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల వచ్చేది ఏమిటయ్యా అంటే విచక్షణ. విచక్షణ ఉంటేనే మనిషి జ్ఞానంతో మెసులుకోగలుగుతాడు. విచక్షణ అంటే ఏమిటి? ఏది మంచి ఏది చెడు, రైట్, అదే జ్ఞానం, అదే విచక్షణ. ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేస్తే మనకి పాపకరత వస్తుంది. సో జ్ఞానం అని అంటే విచక్షణ తెలియడమే జ్ఞానం నాకు తెలిసినంత వరకు. ఆ విచక్షణ రావాలి అంటే అందరూ కూడా తమ తమ యొక్క పిల్లలందరికీ కూడా చక్కగా రోజు ఉదయాన్నే ప్రాతకాలమే లేచి చక్కగా పంచాక్షరి జపాన్ని వాళ్ళ చేత చేయించడం. చాలామందికి ఇంకో అనుమానం కలుగుతుంది, మరి ఉపదేశం ఉంటే కదండి చేయవలసింది, మరి ఇవన్నీ కూడా చేయకూడదు అని అంటూ ఉంటారు కదా. ఈ యొక్క పంచాక్షరికి ఎటువంటి ఉపదేశాలు కూడా అక్కర్లేదండి. ఓకే. ఓ నమ శివాయ అనేటువంటిది ఎవరైనా కానీ చేయవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అక్షరాభ్యాసం రోజు తండ్రి మనకు ఉపదేశం చేస్తారు. దాన్ని ప్రత్యేకంగా మనం ఉపదేశం చేసుకోవాల్సినటువంటి అవసరమూ లేదు. అలానే ఈ దక్షిణామూర్తి స్తోత్రంతో సమానంగా హయగ్రీవ స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రం చేసుకొని చాలా అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చక్కటి స్తోత్రం. ఈ రెండూ కూడా జ్ఞానానికి ప్రతీకైనటువంటి స్తోత్రాలు అన్నమాట. ఈ దక్షిణామూర్తి యొక్క వైభవం ఏమిటయ్యా అంటే ఋషులందరికి కూడా ఏ యొక్క చింతన కలిగినా, ఏ యొక్క సమస్య వాళ్ళకి మనసులో మెదిలినా ఒక దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన చేతి చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రలో నుంచి వాళ్ళందరికీ కూడా సమస్యలన్నీ పరిష్కరింపబడుతున్నాయి. స్వామివారు ఒక మాట కూడా మాట్లాడరు, చక్కగా స్వామివారు అలా ఉంటారు. దక్షిణామూర్తి అంటే ఎవరు? ఈశ్వరుడు యొక్క రూపమే జ్ఞాన రూపం, దక్షిణామూర్తి రూపం. ఆ యొక్క చిన్ముద్రలోంచే వాళ్ళకి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడుతూ ఉన్నాయి. వాళ్ళు అలా తెలుసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం కూడా నిత్యము అటువంటి స్తోత్రాన్ని శంకర భగవత్పాదుల వారు మనకు అందజేశారు. అటువంటి ఆ యొక్క స్తోత్రాన్ని మనం చేసుకోవటం వల్ల పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావటం, మంచి విచక్షణ కలిగి జ్ఞాన మార్గంలో ఉండటం కూడా జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటూ వాళ్ళ యొక్క పిల్లలకి కూడా ఈ యొక్క స్తోత్రం చేయిస్తూ ఈ యొక్క పంచాక్షరి జపాన్ని చేయించడం వల్ల వాళ్ళకి జ్ఞానం కలిగి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది కూడా తెలుసుకొని మంచి అభివృద్ధిలోకి ఉంటారండి. బాగుంది గురుగారు, మీరు చెప్పిన తల్లిదండ్రులు ముందు క్రమశిక్షణతో ఉండాలి అన్న పాయింట్ చాలా బాగుంది. అంతే కదా, తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. అవునండి. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అరైజ్ అవుతుంది ప్రేక్షకులకి. చేసుకోమంటున్నారు సరే, స్థిమితంగా కూర్చోవట్లేదు అంటున్నాము, కూర్చోబెట్టి ఎలా నేర్పించాలి ఈ స్తోత్రాలు అనేది ఇంకో క్వశ్చన్. ఈ స్తోత్రాలని మనం మామూలుగా సహజంగా ఏంటంటే యూట్యూబ్లో వీటిల్లో దొరుకుతూ ఉంటాయండి. మనకి ఈ యొక్క గ్రంథాలు కూడా ఉంటాయి. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు పడతాయి శ్లోకాలు. అది ఒక గురువు ముఖతః లేదా ఎవరైనా తెలిసినటువంటి దగ్గరలో మనకి ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ స్తోత్రం చెప్పగలిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చక్కగా ఒక గురుముఖతః ఆ యొక్క స్తోత్రాన్ని నేర్చుకొని తద్వారా రోజు కూడా నిత్యంలో పెట్టుకుంటే
ఒక వారం రోజులు చేసేటప్పటికి వాళ్ళలో మార్పు వస్తుంది. ఆ మార్పు వాళ్ళని కూర్చోబెడుతుంది. దానికోసం మనం ప్రత్యేకంగా వాళ్ళని కూర్చోబెట్టవలసిన అవసరం లేదు. మొదట్లో కొంత ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత పరిశ్రమ ఆటోమేటిక్గా తీసుకువెళ్తుంది. భగవంతుడే తీసుకెళ్తారు. మనం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన భగవంతుడే కలిగిస్తాడు. మనం అనుకుంటే ఏమీ జరగట్లేదు ఇక్కడ. కేవలం భగవంతుడి యొక్క సంకల్పం చేత మనం ఏమి చేయాలన్నా కానీ భగవంతుడి యొక్క సంకల్పం చేతే జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకోవాలి, ఇదొక్కటే కాదు ఇంకా వేరే కూడా నేర్చుకోవాలనుకుంటారు. చాలా ఉన్నాయి శ్లోకాలు, స్తోత్రాలు అలాంటివి రకరకాలు. బాగుంది గురుగారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు దక్షిణామూర్తి స్తోత్రంతో పాటు హయగ్రీవ స్తోత్రం అన్నారు. హయగ్రీవ స్తోత్రం అంటే విష్ణుమూర్తికి సంబంధించింది అనండి. అది ఏముంటుంది, మంత్రం ఏమన్నా ఉంటుందా సెపరేట్గా? మంత్రం ఏం లేదండి, దానికి కూడా స్తోత్రం శ్లోక రూపంలోనే 33 శ్లోకాలు కలిగినటువంటి హయగ్రీవ స్తోత్రం ఉందండి. చక్కగా ఆ స్తోత్రాన్ని చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఇదనమాట. అయితే ఈ పిల్లలు ఇప్పుడు సరే మీరు చెప్పినట్టుగా డిసిప్లిన్ అలవడుతుంది అన్నారు, తర్వాత ఏదైనా సాధించాలి అని ఒక గోల్ పెట్టుకోవాలి కదా. ఈ మధ్య అది కూడా కొరవడుతోంది. అసలు ఒక తీరు తెన్ను ఉండట్లేదు, ఒక గోల్ ఉండట్లేదు, ఒక లక్ష్య సాధన వైపు అడుగులు వేయడం అనేది జరగట్లేదు. దానికి ఏ రకంగా చేయొచ్చు తల్లిదండ్రులు? మనం మామూలుగా ఏ పని మొదలుపెట్టినా ఒక్కోసారి వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. ఆ పని అవ్వక లేదో వెంటనే ఒకసారి 2 సార్లు అలా జరగగానే మనం దాని గురించి నీరసపడిపోతాం. అరే మనం ఏం చేసినా అవ్వట్లేదు, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది మనం ఒకటే అనుకోవాలి. ఇది మనం సాధించాలి ఎలా అయినా సరే. ఇప్పుడు మనం క్రికెట్ ఆడటానికి వెళ్ళాలి అనుకుంటున్నామండి. సహజంగా సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్, వెళ్ళాలనుకున్నప్పుడు దానికోసం ఎట్లా ఒక సమయాన్ని కేటాయించుకొని ఖచ్చితంగా ఆ టయానికి మనం వెళుతున్నాం అంటే మన బ్రెయిన్లో ఖచ్చితంగా ఒక సంకల్పం చేసుకోవాలి. ఇవాళ నేను ఈ పని చేసిన తర్వాతే బయటికి వెళ్తాను అనేటువంటి సంకల్పం చేయాలి. అలా గనక వాళ్ళు నిత్య దినచర్యలో గనక ఆ సంకల్పాన్ని పెట్టుకొని ఆ పని అయిన తర్వాతే వాళ్ళు ఇతరత్రమైనటువంటి పనులు చేసుకోవడం వల్ల వాళ్ళు సంకల్పం చేత ఆ సంకల్పాన్ని సాధించగలుగుతారు. ఆ ప్రయత్నం కూడా సానుకూలంగా అవుతుందన్నమాట. అంటే మనసు చంచలంగా లేకుండా ఇంకా నిశ్చలంగా ఆ యొక్క పని, రోజు ఈ పని నేను చేయాలి, అది 10 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, పావుగంట కావచ్చు, వాళ్ళ యొక్క సమయాభావాన్ని బట్టి అది నిర్ణయం చేసుకోవాల్సింది. బాగుంది గురువుగారు. అయితే పెద్దవాళ్ళకి ఇది వర్తిస్తుందా? ఎవరికైనా వర్తిస్తుందండి. ఎవరైనా కానీ వాళ్ళ సమయాభావాన్ని బట్టి చేసుకోవడం ప్రధానంగా ఉంటుంది. అయితే ఇంకొకటి గురువుగారు, ఇప్పుడు కొంతమంది ఈ నా జాతకంలో ఈ మధ్య రోజులు బాగాలేవు ఇలాంటివి అంటూ ఉంటారు. వాళ్ళకి కంప్లీట్గా ఇప్పుడు ఉన్న జాతకం నుంచి ఏమీ చేయలేం కదా, తీయలేము పెట్టలేము కొత్తగా. దాని నుంచి ఊరట పొందడానికి ఏం చేసుకుంటే బాగుంటుంది అలాంటి వాళ్ళు? ఇప్పుడు అందరూ కూడా జాతకాలు, డేట్ ఆఫ్ బర్త్లు ఇప్పుడు రాసుకుంటున్నారండి. పూర్వకాలంలో అలా రాసేవాళ్ళు ఏమీ లేరు. అలా ఏదో తిథి గుర్తుపెట్టుకునేవారు, నక్షత్రం గుర్తుపెట్టుకునేవారు, అలా జరుగుతూ ఉండేది. అలాంటి వాళ్ళకి ఏమీ జరగట్లేదు. మనం జాతకాలు ఇవి చూసుకున్నప్పటి నుంచి కూడా మనసులో ఒక వ్యాకులత వస్తుంది సహజంగా ఇప్పుడున్నటువంటి సమాజం. ఈ సమాజానికంటే ఇప్పుడు ప్రస్తుతం కలియుగం కాబట్టి కలి ప్రభావం చేత ఎట్లా అయినా సరే ఏదో ఒక చింతన ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే కలి ప్రభావం చేత అంతా కూడా పాప ప్రదేశంగా ఉంటుంది. అంటే పాప ప్రదేశం అంటే ఏమిటయ్యా అంటే మన బుర్ర, మెదడులో కలిగేటువంటి ఆలోచనే మనకి పాపానికి దారి తీస్తుంది. అంతే కదా. ఇది సరిగా ఉంటే అంతా సరిగ్గా ఉంటుంది. బాగా చెప్పారు. అవును. కాబట్టి అందరూ కూడా నిత్యము భగవంతుడి యొక్క నామం, ఏదో ఒక నామం, మీకు అమ్మవారి ఇష్టం అమ్మవారిని శ్రీమాత్రే నమః, అయ్యవారి ఇష్టం ఓం నమః శివాయ, లేదా విష్ణుమూర్తి ఇష్టం ఓం నమో నారాయణాయ, విష్ణవే నమః, నామం చేత భగవంతుడు సంతృష్టి పెడతారండి. మనం కూర్చొని గంటలు మనం జపం చేయటం వల్ల కాదు, మన మనస్సు లగ్నమై నువ్వు ఉన్నావు స్వామి అని చెప్పేటువంటి సంకల్పంతో కనుక కూర్చొని భగవంతుని కనుక ఒక 11 సార్లు అయినా సరే ఏదో ఒక నామాన్ని పట్టుకొని చేయగలిగితే భగవంతుడే ఆ కష్టం నుంచి మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ జాతక విషయంలో వీటన్నిటిలో కూడా ఇంకొక చిన్న అనుమానం అందరికీ రావచ్చు. ఏమండి మేము చాలా పూజలు చేయించాము, మరి మాకు ఉపశమనం కలగట్లేదు, మా పని అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అనుమానం ఉంటుంది. ఇప్పుడు మనకి జ్వరం వస్తే ఒక మాత్ర వేసుకుంటే అది ఉపశమనం మాత్రమే కలుగుతుంది, పూర్తిగా తగ్గదు. 3 రోజులు గడిచిన తర్వాత, 4 రోజులు గడిచిన తర్వాత దాని యొక్క పరిధి అయిపోయిన తర్వాత ఆ జ్వరం తగ్గుతుంది. అప్పటిదాకా దాన్ని ఏం చేస్తున్నాం, మనం ఒక టాబ్లెట్ వేస్తున్నాము, దాన్ని ఆపుతున్నాం అంతవరకే. ఈ యొక్క జాతకంలో కూడా మనం చేయించుకునే శాంతి కూడా తట్టుకునేటువంటి శక్తి రావడం కోసం మనం జపశాంతులు చేయిస్తున్నాం. తట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ కష్టాన్ని తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. ఇప్పుడు జ్వరం 102 ఉన్నవాడికి ఒక టాబ్లెట్ వేస్తే అది 98కి వస్తుంది, నార్మల్కి వస్తుంది. అలానే జపం చేయించడం వల్ల ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో తీవ్రత తగ్గి సానుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
అందుకని చేయించామండి, చాలా ఖర్చు పెట్టి చేయించాము, అవ్వట్లేదు వెంటనే, ఏది కూడా అవ్వదండి. మన కర్మని బట్టి జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం చేసేటువంటి కర్మను బట్టి మన యొక్క ఆరోగ్యం కానివ్వండి అన్నీ కూడా ఉంటాయి. సుకృత దుష్కృతాలన్నీ కూడా మనం చేసేటువంటి కర్మను బట్టి ఉంటాయి. పూర్వకాలంలో పెద్దలు అనేవాళ్ళు, వాడు ఏదో పాపం చేశారు, వాడు వచ్చే జన్మలో అనుభవిస్తాడలేరా అని చెప్పేసి అంటూ ఉండేవారు. కానీ ఇవాళ పరిస్థితి అలా లేదు. ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడే చక్కగా భగవంతుడు కూడా దాన్ని ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. ఎవరు ఏ కర్మ చేస్తారో వాళ్ళు ఉన్నటువంటి ఆ సమయంలోనే ఆ కర్మకి తగ్గ ఫలితాన్ని కూడా భగవంతుడు ఇస్తున్నారు. కాబట్టి మంచి చేయడం ద్వారా, ధర్మంగా ఉండటం ద్వారా వాళ్ళ యొక్క సుకృతం బాగుంటుంది అనేటువంటి సంకల్పం అనమాట. ఇంకోటి గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పూజలు ఆ పూజలు అంటే జనరల్గా యజ్ఞయాగాదులు ఇవి చేస్తూ ఉంటారు. మీకు ఇలా ఉందా, ఇంట్లో ఇలా ఉందా, లేకపోతే మీ జాతకంలో ఇలా ఉందా, ఈ యాగం చేసుకోండి, ఈ యజ్ఞం చేసుకోండి, ఈ హోమం చేసుకోండి అని అంటూ ఉంటారు. వీటి వల్ల ఏంటి ఫలితం ఏంటి, ఎందుకు చేయాలి ఇవి? మామూలుగా చాలా వ్రతాలు అన్నీ కూడా చెప్పబడ్డాయండి. మరి హోమానికి ఎందుకు అంత విశిష్టతను తెలుసుకున్నట్లయితే, యజ్ఞముఖోవై దేవతాహ, దేవతలు ఎక్కడుంటారయ్యా అంటే యజ్ఞముఖంగా ఉంటారు. అంటే మనం హవిస్సు వేస్తాం, అంటే స్వామివారికి స్వాహ అన్నప్పుడు అగ్నిహోత్రుడు నోరు తెరుస్తారు, ఆ ద్రవ్యాన్ని మనం వేస్తాము, ఆ ద్రవ్యాన్ని మనం ఏ దేవతకి అయితే వేస్తున్నామో ఆ దేవతకి అంత చేస్తారు. అయితే దేవతలందరికీ కూడా అగ్నిహోత్ర ద్వారానే మనం ఈ యొక్క హవిస్సు వెయ్యాలి. యజ్ఞముఖోవై, యజ్ఞముఖంగానే దేవతలందరూ కూడా ఉంటారు అనేటువంటి శాస్త్రవచనం. ఇప్పుడు చాలామంది కూడా పనులు అవ్వట్లేదండి, గణపతి హోమం గణపతికి చేయడం వల్ల ఆ హవిర్భాగం గణపతికి చెంది ఆ యొక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముందుకు వెళుతుంది. కాబట్టి అలా ఈ రకంగా చాలా హోమాలు ఉన్నాయి. గణపతి హోమం కావచ్చు, చండీ హోమం కావచ్చు, నవగ్రహ హోమం కావచ్చు. ఎందుకంటే దేవతలందరూ కూడా యజ్ఞముఖంగానే తీసుకుంటారు హవిర్భాగాన్ని. కాబట్టి యజ్ఞముఖోవై దేవతాహ అని చెప్పేసి పెద్దలు అన్నారు. కాబట్టి యజ్ఞం చేయవలసిన అవశ్యం, ఆ అవశ్యం వల్ల ఈ యొక్క వీళ్ళు సంకల్పించినటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు వెళతాయండి. ఇంకొకటి గురువుగారు, నేను విన్నది ఏమిటంటే ఈ చేయడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరం అయిపోతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అది హోమం చేయటం వల్ల కాదండి, ఆ మంత్రధ్వనికి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుందండి. మంత్రం, వేదం అనేటువంటిది చాలా పాజిటివ్ అనేటువంటి ఎనర్జీ. వేదం శ్రవణం చేస్తుంటే కాసేపు మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇంత మేము చెప్పేటప్పుడు కూడా ఒక్కోసారి మాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. కొన్ని మంత్రాలు మేము చెప్పేటప్పుడు కూడా చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. అంటే వేదం ఆ శ్రవణం చేయటం వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు పోతాయి. నెగిటివ్ అంటే ఏమిటి? మనలో ఉండే ఆలోచన నెగిటివ్. మనం నెగిటివ్గా ఉంటే మన ఇంట్లో నెగిటివ్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా అంతా నెగిటివే ఉంది అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి ఒక్కసారి అలా ఉన్నప్పుడు ఎవరికైనా సరే కాస్త ఇంట్లో ఏదైనా ఒక వేద సభ లాంటిది, వేద ఆశీర్వచనం లాంటిది, లేదా పిల్లల పుట్టినరోజులు కానివ్వండి, లేదా బారసాల, అన్నప్రాసన, లేదా వ్రతం చేసుకుంటున్నారు, ఏ పుణ్యక్రతువు చేసుకున్నా చక్కగా ఒక ఇద్దరు వేద పండితులను పిలిచి తమ శక్తి కొలది చక్కగా ఆశీర్వచనం చేసుకోవడం ద్వారా ఆ వేదధ్వని ద్వారా ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా, వాళ్ళ బుర్రలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోయి చక్కగా కూడా బాగుంటుందండి. బాగుందండి. ఈ ధ్వని కేవలంగా ఏంటంటే యజ్ఞం ఎందుకు చేస్తున్నాము అంటే మంత్రం చెప్తున్నాం, మంత్రం చెప్పకుండా మనం యజ్ఞం చేయట్లేదు. ఈ మంత్రధ్వని ఎంత దూరం అయితే వినిపిస్తుందో అంత దూరం అంతా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, చక్కగా ఒక కలశాన్ని పెడతాం, అందులో నీళ్లు పోస్తాం, అక్షతలు తీసుకొని అక్కడ ఆవాహన చేస్తాం. అంటే నీటికి ఆ ఆవాహన తీసుకునేటువంటి శక్తి ఉందన్నమాట. కాబట్టి పూర్వకాలంలో ఋషులు మునులందరూ కూడా ఎప్పుడూ ఒక కమండలం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. చక్కగా వాళ్ళకి ఏమైనా అనిపిస్తే నీళ్లు పోసి చక్కగా వాళ్ళ అభిమంత్రణ చేసి నీళ్లు చల్లేవారు. అంటే జలానుకున్నటువంటి శక్తి అటువంటిది. కాబట్టి ఆ కలశం ప్రతి ఒక్క ఏ కార్యక్రమం చేసుకున్నా కలశం పెట్టుకొని చక్కగా ఆవాహన చేసుకొని భగవంతుని తర్వాత హోమం చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఇది. ఒకటి గురువు గారు, ఇప్పుడు మీరు పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులు కానీ ఇలా అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్య మన సనాతన ధర్మం వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు చాలామంది. ఇంతకుముందు వెస్టర్నైజ్డ్ అయ్యేది కాస్త మళ్ళీ ఇండియన్కి వచ్చేస్తున్నారు. దీనికి ఏమిటి కారణం అంటారు మీ గమనికలో? ఒకప్పుడు ఇంత ఈ సోషల్ మీడియా వ్యవస్థ ఇంత ఉండేది కాదండి. ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళు, ఎక్కడో సభ జరుగుతూ ఉండేది, అక్కడికి వెళ్ళాలంటే దాని తగ్గ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండేది కాదు. ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి లేదు. అది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మనం ఒక ఫోన్ పెట్టుకుంటే మనకి ఏది కావాలో టైప్ చేస్తే ఇప్పుడు వచ్చేస్తుంది. ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మనకి చక్కగా దొరుకుతుంది. ఇది వల్ల అలా దొరికేది కాదు. ప్రజెంట్గా ఉన్నటువంటి జనరేషన్ కూడా కొంతమంది సనాతన ధర్మం వైపు వస్తున్నారు. ఇప్పుడు గత కొంతకాలం నుంచి కూడా మన ధర్మాన్ని ఆచరించాలి,
ఎందుకంటే పాశ్చాత్యులు ఇప్పుడు మన ధర్మాన్ని ఎంతో చక్కగా ఆచరిస్తున్నారు. చక్కగా వాళ్ళు మనం యుఎస్ కానివ్వండి, ఆఫ్రికా కంట్రీలు కానివ్వండి, ఏ కంట్రీలకు మనం వెళ్ళినా కానీ చక్కగా రుద్రం నేర్చుకోవడం, అందరూ రుద్ర శ్రవణం, రుద్ర పఠనం అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. కానీ వాళ్ళ కల్చర్ని అంతా కూడా మనం కొంత అడాప్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సనాతన ధర్మం వైపు ఇప్పుడు అందరూ కూడా చాలా మొగ్గు చూపిస్తున్నారు, ఇంకా చూపాలి. తద్వారా అందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ, ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల అందరికీ శ్రేయస్సు కలుగుతుందండి. చాలామంది ధర్మం అంటే ఏమిటయ్యా, ఇందాక మనం చెప్పుకున్నది ఏమిటి, విచక్షణ అనేటువంటిదే ధర్మం. మంచి చెడు అనేటువంటి విచక్షణ కలగటమే ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా అందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి యువతలందరూ కూడా మనకి చాలా హిందూ ఛానల్స్ ఇవాళ రేపు చాలా ఉన్నాయి. అందరూ కూడా చాలా చక్కగా మంచిగా ఇటువంటి హిందూ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ సనాతన ధర్మాన్ని చాలా రక్షిస్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి రక్షణ అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అందుకే అంటున్నారు ధర్మో రక్షతి రక్షిత అని, ఊరికే అనలేదు. అవును. ఇంకొకటి గురువు గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒకటి మంచిగా చాలా జరుగుతుంది, సనాతన ధర్మం వైపుగా చూసుకుంటే చాలా మంచిగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంచెం చెడు ప్రభావం కూడా ఎక్కువగా ప్రబలుతోంది. ఒక సంస్కారం అనేది కనిపిస్తోంది క్లియర్గా. ఈ సంస్కారం అనేది ఎలా పెంపొందించుకుంటారు జనాలు, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అది ఏం చేస్తే వస్తుంది? ఈ సంస్కారం అనేటువంటిది ఇంట్లో ప్రధానంగా ఇందాక మనం చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఆచరించే దాన్ని బట్టే పిల్లలకి సంస్కారం వస్తుందండి. మొదలుగా తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు మనం ఒక ఇంట్లో చేసుకుంటే వాళ్ళకి సరైనటువంటి డ్రెస్ సెన్స్ చేయటం కానివ్వండి, ఆ పూజకు కూర్చున్నంతసేపు, తర్వాత వాళ్ళ ఇష్టం. మనకు కూర్చున్నాము, చక్కగా ఓ పంచ కట్టుకోవాలి, కాసేపు కూర్చోవాలి, ఒక 5 నిమిషాలు చక్కగా ధ్యానం చేసుకొని వెళ్ళాలి. ప్రతినిత్యము అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా చక్కగా భగవంతుడిని ఆరాధించడమే ధర్మం. భగవంతుడి దగ్గర కూర్చొని దేవుడి దగ్గర 5 నిమిషాలు చాలండి. 5 గంటలు అక్కర్లేదు, 5 రోజులు అక్కర్లేదు. రోజు సమయంలో ఒక దీపారాధన చేస్తే, దీపారాధన చేయడం ఏమిటయ్యా అంటే పరబ్రహ్మస్వరూపం దీపం. ఎందుకంటే ఆ దీపారాధన చేసి భగవంతుడిని అక్కడ వచ్చి ఉంటాడు పరబ్రహ్మ రూపంగా. ఆ పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి దీపారాధన చేయడం ద్వారా ఆ పరబ్రహ్మ అక్కడే ఉన్నాడు అని చెప్పేసి భావన మనకి. అదే పరబ్రహ్మ మనలో కూడా ఉంటాడు, అది మనకి తెలియదు. అంతర్గతంగా ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, ఆయన ఏం చెప్పడు. ఎప్పుడైతే ఈ యొక్క ధర్మ, ఈ విచక్షణ అనేటువంటిది తెలుస్తుందో వాడిని సన్మార్గంలోకి తీసుకెళ్తారు. తద్వారా మొదలుగా అందరూ కూడా ప్రతినిత్యము ఇంట్లో నిత్యార్చన చేసుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే కనుక అందరూ కూడా ధర్మ మార్గంలో ఉండగలుగుతారు. అయితే ఇప్పుడు మనలోనే పరబ్రహ్మం ఉంది అని అంటున్నారు మీరు, అంటే ప్రతి జీవిలోనూ పరబ్రహ్మం, దేవుణ్ణి చూసుకోవడమే. అయితే ఓంకారం పరబ్రహ్మం అని అంటారు, పరబ్రహ్మ స్వరూపం అంటారు. అయితే ఈ ఓంకారం అనేది అదొక శబ్దమా లేకపోతే ఒక మంత్రమా, ఏమిటంటారు? ఈ ఓంకారం అంతా సృష్టికి మూలమైనటువంటిది ఓంకారం అండి. ఈ ఓంకారం శబ్దం. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఓంకారాన్ని ఉపాసన చేశారు అనేటువంటిది మనకు చెప్పబడ్డది. ఈ వేదం అంతా కూడా శబ్ద రూపంలో మనకి వచ్చినటువంటిది. ఇది ఒక ఎవరో వచ్చి చెప్పినటువంటిది కాదు. అంటే ఈ ఓంకారంలో నుంచే ఆ యొక్క శబ్ద తరంగాలు వేద రూపంలో వచ్చాయి అని చెప్పేసి చాలామంది పెద్దలు కూడా అనడం జరిగింది. ఇక ఓంకారం ఏంటి, ఓంకారం సృష్టిసారం. ఈ సృష్టికంతా మూలం ఓంకారం. అందుకనే మనం ఏది ప్రారంభించినా మొదలు ఓంకారంతో, ఏ మంత్రం ప్రారంభించినా ఓంకారమే అంటాం. ఏ పని మొదలుపెట్టినా ఒక్కోసారి పెద్దలు అంటుంటారు, ఏదైనా పని ఓంకారం చేయరా మొదలుపెట్టు అని చెప్పేసి అంటారు. చక్కగా ఓంకారంలో నుంచి ఈ యొక్క సృష్టి అంతా కూడా వచ్చింది, ఈ యొక్క వేదం అంతా కూడా ఉద్భవించింది. ఈ హిరణ్య గర్భం అనేటువంటి ఒక వెలుగులో ఈ యొక్క వేదం అంతా కూడా వచ్చిందని చెప్పేసి పెద్దలు కూడా చెప్పబడ్డారు. తర్వాత ఇది ఎవరో చెప్తే వచ్చినటువంటిది కాదు ఈ వేదం. ఈ 4 వేదాలు కావచ్చు, ఇవన్నీ ఆ యొక్క శబ్దాన్ని, ఆ హిరణ్య గర్భం అనేటువంటి అక్కడ నుంచి మనకి ఈ వేదం అంతా కూడా చెప్పబడ్డది. అందులో నుంచి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదాలు కూడా మనకి సృష్టింపబడ్డాయి. అయితే ఇదయ ఓంకారం మనలో చిన్మయ రూపంలో ఉంటారు. పరబ్రహ్మం ఇందాక మనం అనుకున్నట్లుగా పరబ్రహ్మ రూపంలో మనలోనే ఉంటారు. అది ఈ ఈశ్వరుడు, ఈ శరీరం వేరు కాదు, ఇది ఒకటే అనేటువంటి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలగడం కోసమే దేవతారాధన లేదా జపతపాదులు ఏదైనా కానీ, ఎవరికి ఏదైతే అది. భగవంతుడు అందరినీ ఉద్ధరించడం కోసమే అనేక అవతారాలు కూడా పొందారండి. నిరాకార పరబ్రహ్మ. మనం ఇప్పుడు ఒక విగ్రహంగా మనం ఆరాధన చేస్తాం, అది అయిపోతుంది. లోపల మనలో మనం ఒక జపం చేస్తున్నప్పుడు రమిస్తూ ఉంటాం.
ఆ పరబ్రహ్మ మనకి ఎప్పుడైతే అవగతం అవుతుందో ఇవన్నీ కూడా నిజం కాదనిపిస్తుంది. పరబ్రహ్మమే, నిరాకారమైనటువంటి పరబ్రహ్మ రూపమే శాశ్వతము అని చెప్పేసని. అంటే ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఒక మాయ. మనకి ఇప్పుడు ఈ గ్రహం ఇక్కడ కనిపిస్తుంది, సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరూ కనిపిస్తారు, కానీ మనలో మన ఈశ్వరుని తెలుసుకున్నప్పుడు వీళ్ళందరూ ఒకటే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ద్వారా అంతా ఇదంతా ఒకటే, రెండు కాదు అనేటువంటిది తెలుస్తుంది. తద్వారా జ్ఞానం లభిస్తుంది. ఇంకొక ప్రశ్న గురువుగారు, ఇందాక మీరు అన్నట్టు వాళ్ళు వేరే ఖండాల నుంచి యుఎస్ కానీ ఆఫ్రికా కానీ చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు విదేశీయులందరూ కూడా మన ధర్మం వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు. మరి మన వాళ్ళు ఎందుకు అక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు? మన ధర్మమే ఇంత గొప్ప అయినప్పుడు మన వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ దానికి ఒక కారణం ఏంటంటే పాశ్చాత్యులు మనని ఇక్కడ వాళ్ళు పరిపాలించడం ద్వారా ఆ యొక్క విధంతా కూడా ఏర్పడ్డదండి. పాశ్చాత్యులు ఇక్కడ ఉండి వాళ్ళ ఉన్న అలవాట్లన్నీ కూడా ఇక్కడ మనకి అలవాటు చేసి వెళ్ళారు. ఒక ఇతఃపూర్వంలో లేవు ఇవన్నీ. వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ వచ్చి ఇక్కడన్నీ కూడా వాళ్ళకున్నటువంటి పండుగలన్నీ కూడా ఇక్కడ ఏదైతే జరుపుకోవడం జరుగుతుందో ఆ అలవాటు చేసి వెళ్ళిపోవడం వల్ల మనకు అట్లా ఇప్పుడు అక్కడ ఎందుకు అలా జరుగుతుందంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది కూడా అక్కడ ధర్మాన్ని తెలియజేయడం, తద్వారా ఇప్పుడు రష్యా కానివ్వండి ఎక్కడైనా మీరు గమనించండి, కొన్ని దేశాల్లో భగవద్గీత ఖచ్చితంగా వాళ్ళు చదువుతారు. వాళ్ళ యూనివర్సిటీలో భగవద్గీత కంపల్సరీగా ఉంటుంది. భగవద్గీత లేనటువంటి దేశాలు మ్యాక్సిమంగా లేవు. కాబట్టి భగవద్గీత కృష్ణుడి పట్ల చాలా ఆసక్తిగా, తర్వాత ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకొని ఇప్పుడు ఇస్కానిజం వీళ్ళందరూ కూడా చాలా వృద్ధి చేశారు మన సనాతన ధర్మాన్ని. వాస్తవానికి అంటే భగవంతుడి పట్ల మన యొక్క ధర్మం ఏమిటి, సనాతనమైన ధర్మం ఏమిటి అనేటువంటి విశేషాన్ని చాలా వైభవంగా తెలియజేస్తున్నారు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా. అదొక కారణం. ఈ పాశ్చాత్యులందరూ కూడా మనల్ని ఇక్కడ పరిపాలించడం ద్వారా వాళ్ళ యొక్క ఉద్దేశాలన్నీ ఇక్కడ మనకి రుద్దడం ద్వారా మనకి ఈ సాంప్రదాయాన్ని మనం దాన్ని పట్టుకున్నాం. ఇక్కడ మనల్ని వదిలిపెట్టేసాం, వాళ్ళని పట్టుకున్నాం. తద్వారా వాళ్ళు చేసేటువంటివన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. తద్వారా ఏమైంది, మన యొక్క ఈ ధర్మానికి మనం దూరం అయిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ యువత అంతా కూడా దాన్ని తెలుసుకొని మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, వాళ్ళ కల్చర్ని ఆచరించండి కానీ మన సనాతన ధర్మాన్ని ప్రధానంగా ఆచరిస్తూ వాళ్ళ కల్చర్ని కూడా, ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది, ఆ అలవాటుని తొందరగా మార్చుకోలేము. సనాతన ధర్మంలోకి వెళ్ళి భగవంతుని ఆరాధిస్తూ ఈ కొంతకాలం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది పక్కకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క మార్గంలోకి వాళ్ళు భగవంతుడి కృపచేత కూడా చక్కగా వచ్చేస్తారు. మనకి పూర్వకాలంలో గురుకులాలు ఉండేవండి, గురుకుల పాఠశాలలు. అక్కడికి వెళ్ళి ప్రతి వారు గురుకులానికి వెళ్ళి విద్యను అభ్యసించేవారు. గురువు దగ్గర నుంచి శాస్త్రాలు అన్ని విద్యలు నేర్చుకునేవారు. అన్ని విద్యలు అంటే అది ఆర్చరీ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు టైంకి గుర్తు రావట్లేదు నాకు పేర్లు. అయితే ఈ కాలంలో ఈ లౌకిక విద్య వచ్చిన తర్వాత, అంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి అంటగట్టడం జరిగింది. ఇప్పుడున్న లౌకిక విద్యకి ఈ గురుకుల విద్యకి వ్యత్యాసం ఏంటి చెప్పగలరు? తప్పకుండా అండి. ప్రస్తుతం ఇప్పుడు గురుకుల వ్యవస్థలో రాబో తరాలకి చాలా ఉన్నతమైనటువంటి అభివృద్ధిగా చెప్పాలి. ఎందుకంటే ఈ గురుకుల వ్యవస్థలో ఒక్క వేదం గురించే కాకుండా ఈ శాస్త్రాల గురించి, తర్వాత అనేకమైనటువంటి విషయాలు, చెట్లు నాటడం దగ్గర నుంచి ఒక మిషనరీ తయారు చేయడం వరకు ప్రాక్టికల్గా చూపించటం, తద్వారా వ్యక్తిత్వ వికాసం. ప్రధానంగా గురుకుల వ్యవస్థ యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే వ్యక్తిత్వ వికాసం. ప్రాక్టికల్గా అందరికీ ఇప్పుడు మనం ఏమవుతాం, ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళు నమ్ముతారు ఏదైనా. ఇక్కడ ఈ గురుకుల వ్యవస్థలో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా వాళ్ళని అటువైపు మోల్డ్ చేసి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో వాళ్ళని తీర్చిదిద్ది బయటికి పంపించడం గురుకుల వ్యవస్థ. అంటే ప్రస్తుతం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురుకుల వ్యవస్థలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. ఈ గురుకుల వ్యవస్థలో ఏమిటయ్యా అంటే మన సనాతన ధర్మాన్ని చెప్తూ, ఆర్ష విద్యను చెప్తూ, అంటే మన వేద విద్యని బోధన చేస్తూ, అలానే ఈ లౌకికమైనటువంటి విద్యను కూడా బోధిస్తూ ఉన్నారు. సో అప్పుడు ఏంటి, ఇదొక్కటే చెప్తున్నారు అనేటువంటి భావన కలగకుండా ఈ లౌకికమైనటువంటి విద్యను కూడా తెలుపుతున్నారు. కాబట్టి అందరూ చాలా ఉత్సుకతతో, తర్వాత చాలా వెళ్ళాలి అలాంటి గురుకులాలకి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సమాజానికి. అలాంటి గురుకులాలు ఇంకా భవిష్యత్తులో చాలా కూడా వస్తాయి ఖచ్చితంగా. అలాంటి వాటిలో గురుకులాల్లో నేర్చుకోవడం వల్ల అన్ని విద్యలు కూడా తెలుస్తాయి మనకి. వేద విద్య ఒకటే కాకుండా ఈ లౌకికమైనటువంటి విద్య, ఇప్పుడు వేదం అయిపోతుంది, చదువుకొని బయటకు వస్తారు, వాళ్ళకి అది దాని గురించి ఇంకోటి ఏదో చేయాలి అనుకుంటారు. వాళ్ళు లౌకికమైనటువంటి విద్య కూడా చెప్పడం వల్ల తద్వారా వాళ్ళకి ఇంకొక మార్గం,
యొక్క సంపాదించుకునేటువంటి ఆల్టర్నేటివ్ మార్గం, ఇంకో మార్గం కూడా మనకి దొరుకుతుంది. చక్కగా ఈ గురుకుల వ్యవస్థలు కూడా ఇంకా అభివృద్ధిలోకి వస్తూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా నెక్స్ట్ గురుకుల వ్యవస్థలదే ప్రధానంగా కూడా ఉండబోయేటువంటి అవకాశం కూడా చాలా వరకు ఉంది. మీ వంతుగా ఎటువంటి కృషి చేస్తున్నారంటే మీ విద్యార్థులు కానీ ఇలాగా? ప్రస్తుతం ఇప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చి మామూలు సంధ్యావందనం లేదా వాళ్ళు చదువుకోవాల్సినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకు సంబంధించినటువంటి స్మార్త విద్యకు సంబంధించినటువంటివి చెప్పుకొని వెళుతూ ఉన్నారు. అలానే మేము కూడా శ్రీ కామాక్షి సనాతన ధర్మవాహిని అనేటువంటి ఒక నామం కలిగినటువంటి ఒక పేరు పెట్టుకొని చక్కగా పిల్లలందరికీ కూడా, అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఉత్సాహాన్ని తగ్గట్టుగా చక్కగా భగవద్గీత, పిల్లలకి చక్కగా రామాయణం కథల రూపంలో, అంటే రాబోయేటువంటి తరానికి మన ధర్మాన్ని చెప్పడం వల్ల వాళ్ళు ధర్మంగా ఉంటారు అని రామాయణం, హనుమాన్ చాలీసా, భాగవత కథలు చక్కగా ఇవన్నీ కూడా ఈ యొక్క శ్రీ కామాక్షి సనాతన ధర్మవాహిని ద్వారా మేము చెప్పడం జరుగుతుందండి. మా వంతు ప్రయత్నం మేము ప్రారంభించాము. భగవంతుడి యొక్క అనుగ్రహంతో అలా వెళుతూ ఉంది. చక్కగా శివానంద లహరి, సౌందర్య లహరి, ఎవరికి పెద్దవాళ్ళకి నేర్చుకోవాలని ఉంటే వాళ్ళు కూడా చక్కగా వచ్చేటువంటి వాళ్ళు ఉంటే రావచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మేము చక్కగా ఈ యొక్క తరగతులు కూడా మా ధర్మపత్ని అయినటువంటి శ్రీ గాయత్రీదేవి వాటిని తెలియజేస్తూ ఉన్నారు. మా దగ్గరకు వచ్చేటువంటి విద్యార్థులకి సంధ్యావందనము, రుద్రము, చమకము అన్నీ కూడా నేర్పిస్తున్నాం. ప్రస్తున్నటువంటి సమయంలో చాలామంది కూడా ఉపనయనం అయ్యి సంధ్యావందనం చేసుకోవడం లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా సంధ్యావందనం చెప్పడానికి మాకు ఉత్సుకత ఉన్నాం. మేము చక్కగా వాళ్ళందరికీ కూడా నేర్పించి అందరూ సన్మార్గంలో ఉండాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే అందరూ కూడా ధర్మ మార్గంలో ఉండి ధర్మాన్ని ఆచరిస్తూ విచక్షణ కలిగి ఉండాలి అనేటువంటి సంకల్పం. ఇక్కడ ప్రయోజనం ఎవరికీ కాదు, వాళ్ళకే ప్రయోజనం. తద్వారా ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఇప్పుడు జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏమిటయ్యా అంటే పెద్దల్ని గౌరవించకపోవడం. ఇప్పుడు మనం జగద్గురువుల యొక్క ఆదేశం కూడా అదే. చక్కగా ఈ తరము వచ్చేటువంటి తరం అందరూ కూడా చక్కగా ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పేసి కూడా వారి యొక్క సంకల్పం. ఈ యొక్క సనాతన ధర్మం గురించి ప్రపంచవ్యాప్తిగా మన భారతదేశ వ్యాప్తిగా అందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి సంకల్పం, వారి ఆదేశం, వారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము చేస్తూ ఉన్నాము. ఇదివరకు కూడా స్వామివారు ఇక్కడ మహానగరానికి రావడం జరిగింది, చాలా ధర్మ ప్రచారాలు చేయడం కూడా జరిగింది. అలాంటి మహానుభావులు మన యొక్క మహానగరానికి కాలు పెట్టడమే చాలా విశేషమైనటువంటిది. వాళ్ళ చూపు తగిలితే చాలు మనం చేసినటువంటి ఎన్నో కర్మలు పోతాయి. అందుకనే యతీశ్వరులు వచ్చినప్పుడు చక్కగా మనం వారికి నమస్కారం చేసుకోవటం, వారి యొక్క అనుగ్రహాన్ని మనం తీసుకోవడం చాలా విశేషమైనటువంటి సంకల్పం. ఆ యతీశ్వరు యొక్క సంకల్పం ఈ సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి అని, కాబట్టి వాళ్ళ యొక్క సంకల్పాన్ని మనం కూడా ఈ రూపంలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన సంకల్పంతో ముందుకు వెళుతున్నామండి. బాగుంది గురుగారు. శ్రీ కామాక్షి సనాతన ధర్మవాహిని. అయితే మీరు అన్నట్టు పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అనేది చాలా బాగుంది. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు అనేది ఏదైతే ఉందో. అవునండి. వర్క్ చేస్తున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్ అందరూ అండి. ఇందులో పెద్ద వయసు 60 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక సమయాన్ని కేటాయించుకొని చక్కగా వాళ్ళందరికీ కుదిరేటువంటి సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సమయం వాళ్ళకి కేటాయించుకొని వాళ్ళు సౌందర్య లహరి కావచ్చు, శివానంద లహరి కావచ్చు, భగవద్గీత కావచ్చు, వారికి ఏదైతే దేని యందు వాళ్ళకి ఆసక్తి ఉన్నదో అది ఖచ్చితంగా కూడా నేర్పించడం జరుగుతుంది. అలానే ఈ యొక్క సనాతన ధర్మాన్ని చాలా పెద్దలు సామవేద షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, వడ్డిభర్తి ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి సమయంలో గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళందరూ కూడా మన సనాతన ధర్మం కోసం చాలా ప్రతిపిస్తూ ఉన్నారు, చాలా శ్రమ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం కూడా ఇంకా వెన్నుగా ఉండి ఇలా ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా మన ధర్మ ప్రచారం బాగా జరగడం ద్వారా అందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ విచక్షణతో ముందుకు వెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు గురుగారు. అలానే ఈ యొక్క 3TV నెట్వర్క్ అనేటువంటి ఛానల్ చక్కగా ఇలాంటి సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మరెన్నో కూడా చేసి చక్కగా అభివృద్ధిలోకి ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా. నమస్కారం.